హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఐక్యూ Z10 గురించి కొన్ని ఎసెన్షియల్ డీటెయిల్స్ చూద్దాం. ఎసెన్షియల్ డీటెయిల్స్ అంటే ఇది ఎలాంటి స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఏ ప్రాసెసర్ వస్తుంది, కెమెరాస్ ఎలా ఉంటాయి, ఏ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది అండ్ అసలు ఈ ఫోన్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో ఫుల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ లాంచ్ వచ్చేసరికి ఏప్రిల్ 11వ తారీఖు మధ్యాహ్నం 12ంటికి ఇండియాలో లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 11వ తారీఖు లాంచ్ చేస్తే 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఫస్ట్ సేల్కి తీసుకుని రావచ్చు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్లోకి ఎలా అంటే ఫస్ట్ దీనిలో వాడే ప్రాసెసర్, ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఏదైతే ప్రాసెసర్ మనం నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసాము, సేమ్ అదే ప్రాసెసర్ దీనిలో వస్తుంది. అండ్ బడ్జెట్ ఫోన్ కాబట్టి ర్యామ్ అండ్ రామ్ కన్ఫిగరేషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ. ఇది మీకు 7300 mAh బ్యాటరీ తోడు వస్తుంది. వీళ్ళు అఫీషియల్ గా అమెజాన్లోకి వెళ్ళి చూస్తే 7300 అని చెప్పి బ్యానర్స్ రిలీజ్ చేశారు. ఈ 7300 mAh బ్యాటరీకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది అంత పెద్ద బ్యాటరీ తోడు వచ్చినా కానీ ఫోన్ చూడడానికి చాలా స్లిమ్ ఉండేదంట. జస్ట్ 0.78 mm థిక్నెస్ మాత్రమే ఉంది. అండ్ వెయిట్ కూడా జస్ట్ 199 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో అంత పెద్ద బ్యాటరీకి 200 గ్రామ్స్ బిలో వెయిట్ ఇచ్చారంటే ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ చేస్తారు. సో ఇది మీకు ఫుల్ ప్లాస్టిక్ బాడీ తోటి రావచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్ గా ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ గా ఉంటుంది. మొత్తం 2 కలర్స్ ఉన్నట్టు వీళ్ళు అమెజాన్ లో కన్ఫర్మ్ చేశారు. గ్లేసియర్ సిల్వర్ ఒకటి, ఇది లైట్ బ్లూయిష్ టింట్ లో ఉంది. అండ్ స్టెలార్ బ్లాక్ ఒకటి. అండ్ డిస్ప్లే వచ్చేసరికి వీళ్ళు 6.67 ఇంచ్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ ఓన్లీ ఫుల్ HD ప్లస్ మాత్రమే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉండదు. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz మాత్రమే ఉంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ మీరు చూస్తుంటే అక్కడంతా కూడా మీకు 3 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే రియల్ టైమ్ లో దీనిలో ఓన్లీ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. ఆ 2 కెమెరాస్ లో కూడా ప్రైమరీ కెమెరా ఒకటే పనికొచ్చే కెమెరా ఉంటుంది. అదే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఇది ఏం సెన్సార్ ఇవేమి ప్రస్తుతం మనకైతే ఏం తెలియదు. నేను అనుకుంటున్న దాని ప్రకారం ఇది IMX882 సెన్సార్ అనుకుంటున్నా. ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ టెలిఫోటో కెమెరా కానీ ఉండదు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి అంత మంచి క్లారిటీ లేదు. ట్విట్టర్ లోకి వెళ్ళి కొన్ని లీక్స్ రూమర్స్ చూస్తుంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇంకొన్ని రూమర్స్ ప్రకారం జస్ట్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ మాత్రం ఉంటుందని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. మరి ఫ్రంట్ కెమెరా వీళ్ళు 32 మెగాపిక్సెల్ తెస్తారా, 8 మెగాపిక్సెల్ తెస్తారా, ఇవి రెండు కాకుండా మధ్యలో 16 మెగాపిక్సెల్ 20 మెగాపిక్సెల్ తెస్తారా, మనం లాంచ్ దాకా వెయిట్ చేసి చూడాలి. లేదంటే వీళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేదాకా ఆగాల్సిందే. మరి చూడాలి. ఫోన్ లో స్పెసిఫికేషన్స్ అన్ని బాగుండి మరి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వినడానికి చండాలంగా ఉంటుంది. వీళ్ళు ఎంత మెగాపిక్సెల్ కెమెరా తెస్తారో చూడాలి. ఇవి ఓవరాల్ ఈ ఫోన్ కీ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ నాకు తెలిసి 8+128GB తోటి రావచ్చు. 8+128GB మోడల్ మేబీ నాకు తెలిసినంత వరకు చాలా టీజర్స్ ప్రకారం, రూమర్స్ ప్రకారం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ ఏంటంటే 19,990 అంటే 19,999 విత్ ఆల్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని బేస్ మోడల్ 19,999 అంటే ఎగ్జాక్ట్ గా 20,000 రూపాయలకి రావచ్చు. రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 22,000 రూపాయల దాకా పెట్టచ్చు. ఇది చాలా మంది గెస్ చేస్తున్న ప్రైస్. కాకపోతే దీనిలో ఉన్న స్పెక్స్ కి అంత బిగ్గర్ బ్యాటరీకి 20,000 రూపీస్ లోపు వస్తుందా అంటే నాకైతే పెద్దగా నమ్మకాలు కుదరట్లేదు. నేను అనుకుంటున్నా నా గెస్సింగ్ ప్రైస్ వచ్చేసరికి 21. బేస్ మోడల్ నాకు తెలిసినంత వరకు నేను గెస్ చేసిన దాని ప్రకారం కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,999 ప్రైస్ కి రావచ్చు అని నేను అనుకుంటున్నా. మరి తెలీదు, 19,999 ప్రైస్ కి వస్తే ఇంకా మంచిదే. బట్ నేను 20,000 బిలో తెస్తారని నేనైతే అనుకోవట్లేదు. 21,000 కార్డ్ ఆఫర్స్ తో కలిపి ఫైనల్ ఎఫెక్టివ్ ప్రైస్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు ఐక్యూ Z10 ప్రైసింగ్ గురించి ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇదే ఫోన్ ని ఒక 20 రోజులు ఆగితే వివో T3 అనే పేరుతోటి రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తారు. అండ్ ఆ ప్రైస్ లో దీనికి కాంపిటీషన్ గా ఏప్రిల్ 2వ తారీఖు మోటో H60 ఫ్యూజన్ కూడా లాంచ్ అవుతుంది. సో 20 నుంచి 25,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఇంకా చాలా కొత్త ఫోన్స్ కూడా వస్తాయి. అందులో ఐక్యూ Z10 ఖచ్చితంగా ఒక మంచి చాయిస్ అవుతుంది. మోటో H60 ఫ్యూజన్ ఒక మంచి చాయిస్ అవుతుంది. ఇంకొక నెల రోజులు ఆగితే OnePlus Nord CE5 కూడా ఆ ప్రైస్ బ్రాకెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు కానీ 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో ఉంటాయి, ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇప్పుడు ఆ ప్రైస్ లో ఉన్న పాత ఫోన్స్ తీసుకునే కంటే కొంచెం వెయిట్ చేసి వీటిని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఐక్యూ Z10 కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 రూపాయల లోపు వచ్చినా, 21,000 రూపాయల ప్రైస్ కి వచ్చినా కానీ చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా ఒక వాల్యూ ఫోన్ మనీ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రైస్ కి లాంచ్ అయితే మీరు వెయిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ ఈ వీడియోకి అయితే. అండ్ రేపు మన ఛానల్లో Realme P3 Ultra రివ్యూ వస్తుంది. ప్రెసెంట్ P3 Ultra ఛార్జింగ్ పెట్టాను, మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ కోసం ఛార్జింగ్ టెస్ట్ మళ్ళీ చేస్తున్నాను. ఆ రివ్యూలోనే ఐక్యూ Neo 10R కొనాలా, P3 Ultra కొనాలని మీకు క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి వీళ్ళతో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.